దేవుని మాటను వ్యతిరేకించి జీవిస్తే ప్రియులారా, అది సంఘమైనా సమస్యాత్మకంగా ఉంటుంది, కుటుంబమైనా సమస్యాత్మకంగానే ఉంటుంది, వ్యక్తి అయినా సమస్యాత్మకంగానే ఉంటుంది. హల్లెలూయా. మా ఇంట్లో సమస్యల కారణం ఏంటి? ఎక్కడో మూల ఉంది, అది ఎవరి ద్వారానో వచ్చింది. మా సంఘంలో సమస్య కారణం ఏంటి? అది ఎక్కడో ఉంది, ఎవరి ద్వారానో వచ్చింది. నా జీవితంలో సమస్య కారణం ఏంటి? అది నాలోంచి వచ్చింది. ఈ ఖచ్చితంగా మనము ఆలోచించుకోవాలి ప్రియులారా. నేనే తప్పుగా ఆలోచించాను, నేనే తప్పుగా మాట్లాడాను, నేనే తప్పుగా చూశాను, నేనే బలహీనైపోయాను ప్రభువా, నన్ను క్షమించంటే ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగాడు. హల్లెలూయా. ఆ అవకాశం ఈరోజు మనకుంద ప్రియులారా. ఎవరైనా సరే, పోనీ ఈ పాపం ఆ పాపం, ఏ పాపమైనా సరే, ఎంత ఘోర పాపమైనా సరే దేవుడు క్షమించే మనసుతో ఉన్నాడు. అంత శ్రేష్టమైన అవకాశం ఈరోజు దేవుడు మనకిచ్చారు. అట్టి కృప మన అందరం కూడా అనుభవించదముగాక.